హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పియాత్రి న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సచివాలయం ఎగ్జామినేషన్స్ కొరకు 2020-21 కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలు, అదేవిధంగా వివిధ రంగాలకు జరిగినటువంటి కేటాయింపులు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ వీడియో, చాలా ఇంపార్టెంట్ వీడియో ఈరోజు మనం చేయబోతా ఉన్నాం. అయితే వీడియోని స్కిప్ చేయకుండా సీరియస్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అయితే 2020-21 కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాల గురించి ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇందులో మనకు మొదటి ప్రాధాన్యం వచ్చేసి వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ద్వితీయ ప్రాధాన్య రంగాల గురించి చూసుకున్నట్లయితే ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, అదేవిధంగా మూడో ప్రాతినిధ్యంలో మనకు విద్యా చిన్నారుల సంక్షేమం గురించి ఇక్కడ మనకు చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మనం 4th పాయింట్లో చూసుకున్నట్లయితే మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి పథకం అమలు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీనిపైన మీరు కాస్త ఎక్కువగా ఫోకస్ చేయండి. ధాన్యలక్ష్మి పథకం అమలు, అయితే ఇది మహిళా స్వయం సహాయ సంఘాల ద్వారా దీనిని అమలు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్బీలకు సాయం అని చెప్పేసి ఇక్కడ ఉంది. అదేవిధంగా కూరగాయల సరఫరాకు కిసాన్ రైల్వే, కిసాన్ ఉడాన్ యోజన అనే పథకాలను మనకి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇది కూరగాయల సరఫరాకు వచ్చేసి మనకు కిసాన్ రైల్వే, అదేవిధంగా కిసాన్ ఉడాన్ యోజన అనే పథకాలను మనకి ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కూరగాయలు, పండ్లు, పూల ఎగుమతుల రవాణాకు ప్రత్యేక విమానాలను కూడా వినియోగించనున్నారు. అంటే మొదటిసారిగా, అంటే ఇంతకుముందు ఈ విధంగా కూరగాయలు, పండ్లు, పూల ఎగుమతుల రవాణాకు ప్రత్యేకమైనటువంటి విమానాలు అనేవి ఉండకపోయేవి. అయితే మనకి ఈ బడ్జెట్లో వీటి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి విమానాలను కూడా ఇకపైన యూజ్ చేయనున్నారు. అదేవిధంగా రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం 15 లక్షల కోట్లు. ఈ పాయింట్ని కూడా అండర్లైన్ చేస్తున్నాను చూడండి. రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం ఎంత, వ్యవసాయ రుణాల లక్ష్యం ఎంత అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15 లక్షల కోట్లు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్గే సివికేజ్ కల్చర్ విధానంలో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహకాలు, కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమల్లో మరింత ఉపాధి కొరకు 3400 సాగర్ మిత్రాలు ఏర్పాటు అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి కొరకు సాగర్ మిత్రాలు ఎన్ని ఏర్పాటు చేయనున్నారు, ఎన్ని ఏర్పాటు చేయనున్నారంటే మనకు 3400 సాగర్ మిత్రాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా టీకాలను ఇవ్వటానికి మిషన్ ఇంద్రధనస్సు ద్వారా టీకాలు అని కూడా మనకి ఇక్కడ ముఖ్యాంశాలు ఉంది. అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణకు స్వచ్ఛ భారత్ ద్వారా కొత్త పథకాలను కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు నేను కేవలం ముఖ్యాంశాలనే చెప్తూ వస్తున్నాను. బట్ ఇందులోనే మనకు కొన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి మనకు ఉన్నాయి. టీబీ హరేగా, అదేవిధంగా దేశ్ బచేగా పేరుతో క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రానున్నారు. అయితే ఇక్కడ క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏదైతే నిర్వహించనున్నారో దానికి ఇక్కడ మనకు క్యాప్షన్ ఏంటిది అంటే మనకు టీబీ హరేగా దేశ్ బచేగా, దాని యొక్క క్యాప్షన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అప్రెంటిస్ విధానం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్టడీ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఇండ్సాట్ కార్యక్రమం నిర్వహణ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు మనకు ఉంది. అయితే ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి ఇప్పటివరకు చెప్పినటువంటి వాటిల్లో క్షయవ్యాధి నివారణకు ప్రత్యేక కార్యక్రమం ఏదైతే నిర్వహిస్తున్నారో దానికి మనకి ఇక్కడ టీబీ హరేగా దేశ్ బచేగా అనే పేరుతోటి దీనిని మనకు ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి కొరకు ఇక్కడ 3400 సాగర్ మిత్రాలను ఏర్పాటు చేయనున్నారు.
నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రుణాల లక్ష్యం 15 లక్షల కోట్లు. ఇవన్నీ కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ కూడా ఉంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కూరగాయల సరఫరాకు కిసాన్ రైల్వే అండ్ కిసాన్ ఉడాన్ యోజన, అదేవిధంగా కూరగాయలు పండ్ల ఎగుమతులకు రవాణాకు ప్రత్యేకమైనటువంటి విమానాల యొక్క వినియోగం అనేవి మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి పాయింట్స్ మనకు. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇందులో మనకు కొన్ని ఉన్నాయి. మనకు చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్ పేరుతో కొత్త బీమా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది. ఒకసారి చూడండి, చిన్న తరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్ పేరుతో కొత్త బీమా పథకాన్ని ఇక్కడ మనకు ప్రవేశపెట్టడం మనకు జరిగింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. అదేవిధంగా ఓడరేవులకు అనుసంధానం చేసే రహదారుల యొక్క అభివృద్ధి, అదేవిధంగా జిఎస్టీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఎస్ఎంఎస్ ఆధారిత విధానాన్ని 2020 ఏప్రిల్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా అమలు. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. జిఎస్టీ రిటర్న్ దాఖలు చేసేందుకు ఎస్ఎంఎస్ ఆధారిత విధానాన్ని 2020 ఏప్రిల్ 1 నుండి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. అయితే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే 2020 నుండి మరింత సరళంగా పన్ను విధానాలు ఉండనున్నాయని చెప్తారు. అదేవిధంగా చెల్లింపులు, ఇన్ఫర్డెడ్ డ్యూటీ స్ట్రక్చర్ సంబంధిత అంశాలను పర్యవేక్షించే విషయంలో జిఎస్టీ రేట్ స్ట్రక్చర్లో మార్పులు ఉండనున్నాయన్నది కూడా ఇక్కడ ఒక అంశం. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మనకు 2 ఏళ్లలో కొత్తగా చేరిన 16 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు. ఈ 2 సంవత్సరాలలో కొత్తగా జాయిన్ అయినటువంటి పన్ను చెల్లింపుదారులు ఎందరయ్యా అంటే మనకి ఇక్కడ 16 లక్షల మంది అని చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా ఈ 2 ఏళ్లలో కొత్తగా చేరినటువంటి పన్ను చెల్లింపుదారులు. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. వీడియో పెద్దగా అయినా సరే ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మీకు ఎగ్జామ్కి టైం అన్నది ఎక్కువ లేదు కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ఇందులో చాలా పాయింట్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు యూస్ఫుల్గా మనకు ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ చూడండి, 2026 నాటికి 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులు అని చెప్పి అన్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎలా వస్తాయంటే 150 విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులను కేంద్రం ఏ సంవత్సరం నాటికి అంటే జాయిన్ చేయాలని అనుకుంటుంది, అంటే ఏ సంవత్సరం నాటికి అంటే మనకు అప్పుడు 2026 అని చెప్పేసి మనకు దానికి ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ప్రముఖ పర్యాటక స్థలాలకు తేజస్ తరహా రైళ్లను నడిపేటటువంటి వీలు. అదేవిధంగా బెంగళూరుకు 18,600 కోట్లతో మెట్రో తరహా సబర్బన్ రైల్వే పథకం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఉడాన్ పథకంలో భాగంగా 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 విమానాశ్రయాల అభివృద్ధి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే 2024 నాటికి ఉడాన్ పథకంలో భాగంగా ఎన్ని విమానాశ్రయాల అభివృద్ధి చేయబోతున్నారు అంటే ఆన్సర్ వచ్చేసి 100 విమానాశ్రయాలు అన్నది మనకి ఇక్కడ ఆన్సర్. అయితే ముఖ్యాంశాలలోనే మనకు చాలా పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు అడిగేటటువంటి అభివృద్ధి అవకాశం ఉంది కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 2024 నాటికి విమానాల సంఖ్య 600 నుండి 1200కు చేరుతుందని అంచనా. ఓకే, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే 2024 నాటికి విమానాల సంఖ్య 600 నుండి ఎంతవరకు చేరుకుంటుందని ఒక అంచనా అని చెప్పి క్వశ్చన్ మార్క్ ఒకవేళ ఉన్నట్లయితే అటువంటప్పుడు ఆన్సర్ మనకు 1200కు చేరుకుంటుందని ఒక అంచనా అని చెప్పి మనం బదులు ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వన్, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహిస్తూ దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల ఏర్పాటుకు త్వరలో నూతన ఆర్థిక వ్యవస్థ అని చెప్పి పేర్కొన్నారు. అదేవిధంగా భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ టు హోమ్ కనెక్షన్స్ ద్వారా ఏడాది 1,00,000 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేయనున్నారు. చూడండి, ఇక్కడ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చాలా ఇంపార్టెంట్. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా ఫైబర్ టు హోమ్ కనెక్షన్స్ ద్వారా ఈ ఏడాది 1,00,000 గ్రామ పంచాయతీలకు
1,00,000 గ్రామ పంచాయతీలను అనుసంధానం చేయనున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో చూసుకున్నట్లయితే మనకు రానున్న 5 ఏళ్ల కాలంలో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్పై 8,000 కోట్ల కేటాయింపులు చేసే విధంగా ప్రతిపాదనలు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింటే. అదేవిధంగా మనం ఇంకా నెక్స్ట్ పాయింట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ రెగ్యులేటరీ అభివృద్ధి అంశాలు ప్రభుత్వ రంగ బ్యాంకులో 3.50 లక్షల కోట్ల మూలధనం సహాయాన్ని అందించనున్నారు. క్వశ్చన్ ఎలా ఉంటుందంటే రెగ్యులేటరీ అభివృద్ధి అంశాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధన సాయం ఎంత చేయనుంది కేంద్ర ప్రభుత్వం అంటే 3.50 లక్షల కోట్లు అని చెప్పి మనం ఇక్కడ ఆన్సర్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్పొరేట్ బాండ్స్లో ఎఫ్పిఐ పరిధి 9% నుండి 15%కి పెంచనున్నారు. 9% నుండి 15%కి పెంచనున్నారు. క్వశ్చన్ ఎలా వస్తుందంటే కార్పొరేట్ బాండ్స్లో ఎఫ్పిఐ యొక్క పరిధిని 9% నుండి ఎంతకు పెంచనున్నారు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 15%కి పెంచనున్నారు. చూడండి ఇక్కడ భారతీయ సనాతన సంప్రదాయాలు వారసత్వ సంపదగా వెలుగొందుతున్న 5 పురావస్తు కేంద్రాలను ఐకానిక్ కేంద్రాలుగా ఆధునీకరించనున్నారు. అయితే అవి ఏంటిదంటే మనకు హర్యానాలో ఒకటి, ఉత్తరప్రదేశ్లో ఒకటి, అస్సోంలో ఒకటి, అదేవిధంగా గుజరాత్లో అండ్ తమిళనాడులో మనకు 5 ఐకానిక్ కేంద్రాలను ఆధునీకరించనున్నారు. సో ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్లో చూసుకున్నట్లయితే మనకు వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ని కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేయనున్నారు. వారసత్వ పరిరక్షణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కన్జర్వేషన్ను ఇక్కడ మనకి ఇందులో మనకు ఏర్పాటు చేయనున్నారు. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2020-21కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. అండ్ ఈ కొన్ని ముఖ్యమైనటువంటి ముఖ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ముఖ్యాంశాలు కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కొన్ని పాయింట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో మనం నెక్స్ట్ వీడియోలో మనం మొత్తానికి వివిధ రంగాల్లో కేటాయించినటువంటి ముఖ్యమైనటువంటి కేటాయింపుల గురించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పథకాల గురించి మనం వచ్చే వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. సో ఇది ఇప్పటి యొక్క వీడియో. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.